అయితే నా డీల్ రా. రోమియో కాడు దొంగ మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా. కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు నేను చెప్తున్నా. డాక్టర్ మాధవరావు నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? బాబా వన్ డే కమింగ్ వన్ డే గోయింగ్. గోగో నీకెంటమ్మా 2 నెలలా తీసేస్తారా? రావమ్మా మా మామూలు ఇస్తా ఉండవయ్యా, బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి వెళ్ళొస్తాను. ఏంటి మామూలు? అమ్మా ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకేవు. అరే ఏందిరా యాదగిరి, ఇందాకటి నుంచి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు. ఏందన్నా గుస్సా చేస్తుండో? వస్తుండా కదా. ఉమాదేవి, ఉమాదేవి, మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సంబంధిలో మాణిక్య వీణ ముపలాలయంతి. చెప్పండి మీకే చెప్పేది. ఉమాదేవి మీకే చెప్పేది. చెప్పండి తప్పమంటుంటే ఏమిటది? ఎందుకు వస్తున్నా? ఏమా అతను పిచ్చోడు కదా, వదిలేయండి అతన్ని. ఏడైతే మాత్రం ఏం చేశాడు? అలా కొడుతున్నావు. కానివ్వండి పదండి. నొప్పట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడు అంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి ఉమాదేవి ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్? గ్రేట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును,
నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసి అయినా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ? అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్ రాసి రాలి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే రాయ్. ఇందా. ఆర్డర్ పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపలుంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు. కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ ప్రేమతో నీ నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తను మంచిదే కదా. అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కార్ని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ గా పీక్ అమ్మేసాడు. ఏ కొండ? అది చెప్పకూడదు. అయితే కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షన్ పెంటతాల్. కొండ మీదంతా పెంటతాల్ వాసనే. ఇక్కడంతా ఒకే అసహ్యం. రోసి అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న కనుక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉంటే పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది, నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నావుగా? లేదు, శుభ్రంగా లేని అసహ్యం. నన్ను ఈ మొహం చూడండి, ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నాకు అంటగట్టిపోయాడు. నా మొహం మీద తన మొహాన్ని అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం. మొహం తీసేయాలి, మొహం పీకేయాలి. మా నాన్న ఇచ్చి నీ ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలంలోంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటతాల వాసన వచ్చే కొండ మీదకి వెళ్ళి ఉమాదేవి. అమ్మా, షాక్ ఇచ్చారా? షాక్ ఏమీ లేదు, ఇంజక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత. పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్ర పాడు చేసావు. ఇక మీద అతనితో మాట్లాడక. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని. నిజము కట్టక చేతురా, దాని ఫలము తీపిరా. రోసి, వాడికి పెళ్లి అవుతుంది అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుళ్ళే అడిగాను, చెప్పవే ఉమాదేవి అని చెప్పింది. నాకు పెళ్లి అవుతుందని. ఆ రోజు తొందరలో వస్తుంది, పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు, తాళి దాచాను. 3 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, దీన్ని నిప్పులు పెట్టుకున్నానే. ఉమాదేవి బదులేం రాయను? ఏదైనా బదులు రాసిపడి.
నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు, కానీ గుణ మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది.